హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ క్లౌడ్ బుక్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం గ్రాడల్ అప్లికేషన్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, జెన్కిన్స్ CI/CD పైప్ లైన్ అనేది చెప్తాను. అండ్ ఇప్పటి వరకు అయితే మావెన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అలాగే దాని మీద కంప్లీట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేసాము. సో అదైతే ఇక్కడ ఉంది, మీకు చూడొచ్చు. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది జెన్కిన్స్ CI/CD పైప్ లైన్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా చూడొచ్చు. సో ప్రతిదీ జెన్కిన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఉండింది. అండ్ వర్క్ వీడియో కూడా చూడొచ్చు. ఫైనల్ వీడియో ఇది ప్రాజెక్ట్ TKS డెవలప్ ఫ్లో అనేది ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ అనేది ఇన్స్టాల్ చేసినాం క్యూబర్నెటిస్ మీద. ఓకే, సో అది చూడండి, మీరు రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని మీద మీరు ప్రాజెక్ట్ చేసినాం అని చెప్పి కూడా. సో ఈజీగా క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే గ్రాడల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ బిల్డింగ్ వరకే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్లాస్లో దాన్ని ఎట్లా మనం డాకరైజ్ చేయాలి వాటి గురించి ఇంకా తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ అయితే మీరు అయితే ఇన్స్టాన్స్ లాంచ్ చేసుకుని, నేను ఆల్రెడీ లాంచ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఉబుంటు మిషన్ జెన్కిన్స్ మాస్టర్. అండ్ ఇక్కడనే కనెక్ట్ అవుతున్నా. సో కనెక్ట్, అండ్ ఆల్రెడీ దాని యొక్క IP తీసుకుని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను 8080. అండ్ లాగిన్ అవుతున్నా జెన్కిన్స్ మిషన్లోకి. ఎంటర్. సో ఇక్కడ మనకి న్యూ వెర్షన్ ఆఫ్ జెన్కిన్స్ ఉంది, అంటే నాది ఇప్పుడు 2.3.8లో రన్ అవుతుంది. సో నేను ఎలాంటి ఇప్పుడు నోట్స్ తీసుకోవట్లేదు, స్లేవ్ మిషన్స్ ఏవి రన్ చేయట్లేదు, ఓన్లీ జెన్కిన్స్ మిషన్ ఒక్కటే స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు. సో ముందుగా వచ్చేసరికి ఏం చేయాలంటే, మీరు గ్రాడిల్ని అయితే మీరు కాన్ఫిగర్ చేయాలి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లో. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మేనేజ్ జెన్కిన్స్లోకి వస్తే గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినాక మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా కిందకి రండి. కిందకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ JDK గిట్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. గిట్ ఇన్స్టాలేషన్ కింద గ్రాడిల్ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ యాడ్ గ్రాడిల్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే మనం గ్రాడిల్ అప్లికేషన్ మీద చేస్తున్నాం కాబట్టి గ్రాడిల్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ నేమ్ వచ్చేసి గ్రాడిల్ అనేది ఇస్తున్నాను నేను. గ్రాడిల్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇది కాపీ చేసుకోండి, ఎందుకంటే మనం అక్కడ యూజ్ చేస్తాం టూల్స్ సెక్షన్లో. సో ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ మీద క్లిక్ చేసుకోండి. లేటెస్ట్ వెర్షన్ ఇదే మనకి 8.2 RC. సో జస్ట్ అప్లై అండ్ సేవ్. సో వన్స్ సేవ్ చేసుకున్నాక మీకు బ్రౌజర్లోకి రండి. ఏదైనా బ్రౌజర్లోకి వచ్చి గెట్ గ్రాడిల్ రిపోజిటరీ అని సెట్ చేసి మీకు ఏదో ఒకటి వస్తుంది గ్రాడిల్లో బిల్డ్ చేసిన అప్లికేషన్. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్గా నేను ఒక అప్లికేషన్ తీసుకున్నాను. ఈ అప్లికేషన్ లింకే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్ దగ్గర చేసి ఇది కాపీ చేసుకుంటాను లింక్ గిట్హబ్ రిపోజిటరీ. అండ్ ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ మీద అయితే రన్ చేస్తున్నాం. సో అయితే మీ యొక్క జెన్కిన్స్ మిషన్లోకి రండి వన్స్ స్టార్ట్ చేసుకున్నాక. సో మీ యొక్క డాష్ బోర్డ్, సో మనం న్యూ ఐటమ్ తీసుకుందాం. న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయండి. సో ఒక నేమ్ అయితే ఇవ్వండి, నేనైతే గ్రాడిల్ అని ఇస్తున్నాను. సో పైప్ లైన్ రాస్తాం కాబట్టి పైప్ లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ రాసుకోండి. నేనైతే గ్రాడిల్ అప్లికేషన్ అని ఇస్తున్నాను. అప్లికేషన్ బిల్డ్, ఓన్లీ బిల్డ్ వరకే చెప్తున్నాను ఈ వీడియోలో, అందుకోసమని బిల్డ్. అండ్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్డ్స్, ఎనీ డేస్ బిల్డ్స్ ఉంచుకోవాలి 1, మ్యాక్సిమం బిల్డ్స్ ఒక 3 ఉంటే సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పైప్ లైన్ స్క్రిప్ట్ అనేది ఉంది కదా, సో పైప్ లైన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైప్ లైన్ స్టార్ట్ ఎట్లా రాస్తామంటే పైప్ లైన్తో స్టార్ట్ చేస్తాం, అందుకని పైప్ లైన్. సో విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఎంటర్. సో ఏజెంట్, సో మీకు ఏజెంట్ ఎందుకంటే నేను ఏ ఏజెంట్ తీసుకోలేదు ఈరోజు, సో అందుకోసమని. నెక్స్ట్ తర్వాత టూల్స్ అనమాట, అంటే మనం గ్రాడిల్ టూల్ యాడ్ చేసినాం కదా, అందుకోసమని టూల్స్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. సో గ్రాడిల్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్. సో ఏం నేమ్ ఇచ్చాము, గ్రాడిల్ అని ఇచ్చాము. సో ఈ నేమ్ అనమాట, మనం అక్కడ ఏం నేమ్ ప్రొవైడ్ చేస్తే అది, అందుకే కాపీ చేసుకోండి అని చెప్పిన. సో మీరు Ctrl+V చేసినప్పటికి కూడా, Ctrl+Z, Windows+V. సో ఇక్కడ నేను చూడొచ్చు గ్రాడిల్ అనేది ఉంది, గ్రాడిల్. సో టూల్స్ తర్వాత మనకి స్టేజెస్ ఉంటుంది అనమాట. స్టేజెస్లో మనం రాసుకోవాలి స్టేజెస్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ స్టేజ్. ఈ స్టేజ్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కోడ్ని చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ ఫ్రమ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ SCM. ఓకే, విత్ ఇన్ ద బ్రాకెట్స్ స్టేజ్లో మనం బయటికి తీసుకోవాలంటే కోడ్ అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ పైప్ లైన్ సింటాక్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో న్యూ ట్యాబ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ శాంపిల్ స్టెప్ దగ్గర మీరు చెక్అవుట్ SCM అనేది ఉంటుంది, ఇక్కడ చెక్అవుట్ ఫ్రమ్ వెర్షన్ కంట్రోల్ అయినా. సో గిట్ రిపోజిటరీ పేస్ట్ చేయండి Windows+V. సో ఇది రిపోజిటరీ నాది గ్రాడిల్ది. చూడొచ్చు గ్రాడిల్ జావా యాప్ అనేది ప్రొవైడ్ చేసినాం. అండ్ క్రెడెన్షియల్స్ ఏం లేవు. అండ్ మాస్టర్ బ్రాంచ్ అనేది, అందుకోసం మనం మాస్టర్. అండ్ జస్ట్ జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ అండ్ కాపీ ది స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ కాపీ. అండ్ ఇక్కడికి వచ్చేసి జస్ట్ పేస్ట్ చేయండి.
సో స్టేజెస్లో మనకి స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ బ్రాకెట్స్ కంట్రోల్ అండ్ కిందకి రండి. సో ఈ స్టేజెస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం బిల్డ్ చేయాలి. బిల్డ్, సో స్టేజ్ సింగిల్ కోట్స్ బిల్డ్ గ్రాడల్ యాప్. సో బిల్డ్ చేయడానికి విత్ ఇన్ ద బ్రాకెట్స్ స్టెప్స్ విత్ ఇన్ ద కోట్స్. సో ఇది వచ్చేసి సెల్ స్క్రిప్ట్ సింగిల్ కోట్స్ గ్రాడల్ ప్లేన్ బిల్డ్ అనే కమాండ్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీన్ని ఇంకా టెస్ట్ చేయాలి. సో స్టేజ్ కిందకి స్టేజ్ ఇంకోటి రాసుకోండి, స్టేజ్ విత్ ఇన్ ద బ్రాకెట్ టెస్ట్ గ్రాడల్ యాప్ విత్ ఇన్ ద బ్రాకెట్ స్టెప్స్లో మనం మెసేజ్ సింగిల్ బ్రాకెట్స్ ఆర్ డబల్ కోట్స్ మీ ఇష్టమే, నేనైతే సింగిల్ యూజ్ చేస్తున్నా. గ్రాడల్ క్లీన్ గ్రాడల్ టెస్ట్ ప్యాకేజ్ ఆల్రెడీ మనం అక్కడ బిల్డ్ చేసాం కాబట్టి క్లీన్ బిల్డ్ ఇచ్చాం, ఇక్కడ గ్రాడల్ టెస్ట్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలి. ఓకే, సో మనకి ఫస్ట్ అయితే పైప్ లైన్తో స్టార్ట్ చేస్తాం. అండ్ ఏజెంట్ నేను ఏది స్టార్ట్ చేయలేదు, అందుకోసం నేను ఎన్ని పెట్టుకున్నా అంటే నా యొక్క జెన్కిన్స్ మాస్టర్లోనే రన్ అవుతుంది. అండ్ టూల్స్ మనం గ్రాడల్ టూల్ యాడ్ చేసినాం కాబట్టి ఆ గ్రాడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజెస్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి చెక్ అవుట్ చేసుకుంటుంది SCM నుంచి అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ని. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బిల్డ్ చేస్తుంది గ్రాడల్ యాప్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ చేస్తాను అనమాట గ్రాడల్ యాప్ని. సో ఈరోజు అయితే ఇంతవరకు నేర్చుకుందాం, అంటే జస్ట్ బిల్డ్ ఎట్లా చేయాలి అండ్ టెస్ట్ ఎట్లా చేయాలి అనేది. ఓకే, సో జస్ట్ అప్లై అండ్ సేవ్. అండ్ ఇక్కడికి వచ్చేసి బిల్డ్ నో అయితే క్లిక్ చేయండి. సో బిల్డ్ నో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రన్ అయితే దీని మీద క్లిక్ చేయండి నెంబర్ 1. సో కన్సోల్ అవుట్పుట్ చూడొచ్చు. సో ఫస్ట్గా మనకి ఆ కోడ్ అయితే జెన్కిన్స్ చూడొచ్చు, వేర్లిప్ జెన్కిన్స్ వర్క్ స్పేస్ గ్రాడల్ వర్క్ స్పేస్లోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మన గ్రాడల్ ఇన్స్టాల్ చేసుకుంటుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ గిట్ వెర్షన్ చూసుకుంటుంది. సో మనకి చూడొచ్చు గ్రాడల్ క్లీన్ బిల్డ్ ఫస్ట్ అయితే బిల్డ్ చేసుకుంటుంది. బిల్డ్ అయితే సక్సెస్ఫుల్ అయింది మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఫెయిల్డ్ విత్ ఎక్సెప్షన్ అనేది ఉంది. ఎందుకు దిస్ టాస్క్ ప్యాకేజ్ నాట్ ఫౌండ్ ఇన్ రూట్ ప్రొజెక్షన్ అంటే ప్యాకేజ్ అనేది మనకి లేదనమాట మనకి ఇందులో. సో మనం డైరెక్ట్గా టెస్ట్ అయితే వరకు ఇవ్వచ్చు, అందుకోసం జస్ట్ కమ్ బ్యాక్, ఈ గ్రాడల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి, కాన్ఫిగర్. సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఆ ప్యాకేజ్ అనేది ఉంది కదా, సో అది రిమూవ్ చేయండి అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు. సో ప్యాకేజ్ అయితే ఉండదు. సో మనకి గ్రాడల్ అప్లికేషన్ రన్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే pom.xml ఫైల్ ఉండదు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఏముంటుంది అంటే build.gradle అనే ఫైల్ ఉంటుంది. సో మనకి build.gradle నుంచి మనకి బిల్డ్ అవుతుంది అనమాట అప్లికేషన్ ఏదైనా. ఓకే, సో మనకి pom.xml ఫైల్ అయితే ఉండదు గ్రాడల్ అప్లికేషన్కి. మనకి ఇన్ కేస్ మీకు pom.xml కావాలంటే మీకు గ్రాడల్ నుంచి pom.xmlకి చేంజ్ చేసుకోనికి ఒక ప్లగిన్ ఉంటుంది, మావిన్ ప్లగిన్ ఫర్ గ్రాడల్ అనేది. సో ఇది ఏం చేస్తుంది అంటే మీకు గ్రాడల్ ఫైల్ని pom.xmlలోకి చేంజ్ చేస్తుంది అనమాట. అది కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. అండ్ ఇప్పుడు బిల్డ్ నౌ చేయండి, జస్ట్ ప్యాకేజ్ అయితే రిమూవ్ చేసిన అంతే. సో సెకండ్ బిల్డ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ కన్సోల్ అవుట్పుట్ క్లీన్ బిల్డ్ అయితే ఫస్ట్ బిల్డ్ అవుతుంది మనకి. జార్ కూడా ఇక్కడ చూడొచ్చు, జార్ ఫైల్. అండ్ నెక్స్ట్ వచ్చి టెస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫినిష్డ్ సక్సెస్, బిల్డ్ కూడా సక్సెస్ అనమాట, మనకి టెస్ట్ కూడా సక్సెస్ అయింది. ఓకే, సో ఇట్లా జస్ట్ మనకు ఇవ్వాల్సిన కమాండ్స్ వచ్చేసి బిల్డ్ అండ్ టెస్ట్ అంతే, రెండు టెస్ట్ మనం చేయాల్సింది జస్ట్ గ్రాడల్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే. మీరు జెన్కిన్స్ ఆల్రెడీ మనకి లేటెస్ట్ వెర్షన్ ఉంది ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్లో ఆర్ మేనేజ్ జెన్కిన్స్. సో ఇక్కడ న్యూ వెర్షన్ అయితే ఉంది. న్యూ వెర్షన్ అప్డేట్ చేయాలంటే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసినాం కదా స్టార్టింగ్లో. సో మీరు ఏదైనా SSHకి కనెక్ట్ అవ్వండి, నేనైతే కనెక్ట్ చేసిన. ఇది Ctrl+L ఇవ్వండి. సో ఇక్కడ Ctrl+L. సో ఫస్ట్ అప్డేట్ చేయండి sudo apt అప్డేట్. సో లేటెస్ట్ వెర్షన్కి జెన్కిన్స్ని ఎట్లా మీరు అప్డేట్ చేయాలనేది చెప్తున్నాను. అంటే ఇక్కడ నాకు 2.38 ఉంది నాకు. సో 2.401 అనే న్యూ వెర్షన్ అయితే ఉంది. సో దానికి రావాలంటే ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ దాని యొక్క స్టేటస్ చూడండి, sudo system ctl స్టేటస్ జెన్కిన్స్ యొక్క స్టేటస్ చూడండి, యాక్టివ్ రన్నింగ్లో ఉంది. ఓకే, సో జస్ట్ క్విట్ మీద క్లిక్ చేయండి. ఇది Ctrl+L క్లియర్ చేస్తాను. ఏం చేస్తాను అంటే స్టాప్ చేస్తాను, sudo సర్వీస్ జెన్కిన్స్ స్టాప్. సో
సో జెన్కిన్స్ని అయితే స్టాప్ చేసిన. సో స్టాప్ అయింది. ఇక్కడ ఒకసారి ఇది రిఫ్రెష్ చేసుకోండి, మనకి చూడండి రావట్లేదు. అండ్ మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనం అప్గ్రేడ్ చేయాలి. ఫస్ట్ అయితే sudo apt -get అప్గ్రేడ్. సో జెన్కిన్స్ని అప్గ్రేడ్ చేస్తున్నాను అనమాట. సో అప్గ్రేడ్ చేస్తున్న, అప్డేట్ కాదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ 2.3 మనకి 2.387 అయితే వెర్షన్ ఉంది. 2.401కి అప్డేట్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూడండి 103 MB అయితే మనకి ఆర్కైవ్ చేసింది. 20 అప్గ్రేడ్ అయితే ఇప్పుడు అప్గ్రేడెడ్ అని చెప్పి. సో జస్ట్ వయ్యేవండి ఇన్స్టాల్. సో మనకి ఏం చేస్తుంది అంటే మనకి చూడొచ్చు ఇక్కడ జెన్కిన్స్ వెర్షన్ వచ్చేసి 2.4001 అయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది, లేటెస్ట్ వెర్షన్. సో జస్ట్ ఏం లేదు, మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే మీరు SSHకి కనెక్ట్ అవ్వండి. జస్ట్ కనెక్ట్ అయినాక మీరు దాని యొక్క ఫస్ట్ స్టేటస్ చూడండి. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్ స్టాప్ చేసుకొని జస్ట్ apt get అప్గ్రేడ్ అని జెన్కిన్స్ అని ఇస్తే మీకు జెన్కిన్స్ లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అది అప్గ్రేడ్ చేసుకుంటుంది. మనకి ఇప్పుడు ఉన్న దాని మీదనే న్యూ వెర్షన్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఓకేనా? సో వన్స్ ఇది అంతా అయిపోయినాక మనం దాన్ని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టేటస్ కూడా మీకు చూపిస్తాను. సో ఓకే, జస్ట్ ఎంటర్. సో మనకి ఇక్కడ systemd కూడా స్టార్ట్ అయింది. సో నేను Ctrl+L చేస్తున్నా. సో sudo systemctl. సో స్టేటస్ చూద్దాం. ఫస్ట్ స్టేటస్ జెన్కిన్స్, ఎంటర్. సో ఇది యాక్టివ్ రన్నింగ్లో ఉంది. ఇది ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనకి చూడొచ్చు జెన్కిన్స్ అవుతుంది. నా నా యూజర్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు లేటెస్ట్ వెర్షన్ అయితే నాకు డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు కిందన 2.401. ఓకే, సో ఇది లేటెస్ట్ వెర్షన్. అండ్ నా డాష్ బోర్డ్లో చూసుకుంటే నా యొక్క ఓల్డ్ మొత్తం ఉండింది ఇక్కడే, ఎలాంటివి పోలేదు. చూసినాక నేను అప్డేట్ చేసినప్పుడు కూడా నేను చేసిన వర్క్ స్పేస్ మొత్తం ఉంది, ఎలాంటివి డిలీట్ అవ్వలేదు. నా ప్లగ్గిన్స్ కూడా సేమ్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఈజీ స్టెప్స్తో మీరైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు జెన్కిన్స్ లేటెస్ట్ వెర్షన్కి. సో దిస్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రాడల్ ఎట్లా బిల్డ్ చేయాలి అండ్ అట్లాగే జెన్కిన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలనేది చెప్పాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.